అర్ధరాత్రి దగ్ధం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్కు చెందిన టీఎస్ 27B 4500 బ్రిజా కారు ఇంటి ముందు పార్క్ చేసిన కారు దుండగుడు దగ్ధం చేశాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు చూసి మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. జనగామ డీసీసీ అధ్యక్షుడే ఈ సంఘటనకు కారణమని అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో పెద్ద శబ్దం రావడం వల్ల ఎదురుగింటి పక్కింటి లేచి లేపడం జరిగింది. లేచి చూసేవారికి ఇది బ్యాక్ సైడ్ నుంచి అంటుకుంటూ ముందు కూడా అంటుకుంటుంది. అందరం కలిసి దీన్ని మంటలు చల్లారిపి రాత్రి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చి చూసిపోయారు. మార్నింగ్ కంప్లీట్ ఇద్దాం అనుకున్నా. ఏంటంటే అది షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, 100% ఇక ట్యాంక్ టార్గెట్ చేసుకొని కాలబెట్టారు. ఇది రాజకీయ కక్ష. ఇది రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇట్లా కాలు కాలబెట్టడం ఇట్లా పోలీస్ స్టేషన్లో పెట్టడం అని అయితే చాలా తప్పది. ఎవరి మీద అనుమానం ఉందా? ఏమో మాకు అంటూ 2 వర్గాలు కాంగ్రెస్లో వర్గాలు ఉన్నాయి. కుమ్మూరు వర్గం సుధాకర్ సత్యనారాయణ వర్గం కాబట్టి మేము పూజ చేస్తాం కాబట్టి ఏదైనా కక్ష తీర్చుకోవాలని వాళ్ళు చేసిన కుట్రలో భాగంగా 12:30 ఒంటి గంట మధ్యలో